కరప్షన్ అంటే అవినీతి. కరప్షన్ అనేది ప్రతి దేశానికి ఒక సమస్యగా ఉంటుంది. ఈ కరప్షన్ వల్ల ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే కాకుండా ఆ దేశంలో అవకతవకలు మరియు ఆ దేశం నిరుపేద స్థితికి తీసుకురావడానికి ముఖ్య కారణం ఈ కరప్షన్. ప్రతి దేశంలో అవినీతి మరియు ఆర్థిక సంక్షోభాలు అనేవి తరచూ జరుగుతూ ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో విజిల్ బౌలర్స్ లేదా జర్నలిస్టుల ద్వారా ఈ అవినీతి వెలుగులోకి వస్తుందని మనం తరచుగా చూస్తాం. విజిల్ బౌలర్స్ అనేవాళ్ళు ప్రభుత్వ విభాగంలో లేదా ఒక సంస్థలో చట్టవిరుద్ధంగా ఏదైనా పని జరుగుతుంటే దాన్ని బయటికి చెప్పే అధికారుల్ని విజిల్ బౌలర్స్ అంటారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అవినీతి, పేదరికం మరియు తిరిగిన ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించడంలో ఈ కరప్షన్ అనేది ప్రధాన పాత్రగా పోషిస్తుంది. ఈ కరప్షన్ అనేది ఆ దేశం యొక్క సామర్థ్యాన్ని మోసగించడంలో సహాయపడుతుంది. అనేక ప్రభుత్వాలు రాసిన రాజ్యాంగాలలో తరతరాలుగా ఇది మూలాలను కలిగి ఉంది మరియు ప్రస్తుత దేశ యొక్క ఆర్థిక విధానాలను సంక్షోభంలో పడేస్తుంది. ఈ కరప్షన్ అనేది దేశంలోని కేంద్రీకృత శక్తికి నిర్మాణంగా ఉంటుంది. మరి ప్రపంచంలోనే అలాంటి కొన్ని కరప్టెడ్ కంట్రీస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో అనేక కరప్టెడ్ కంట్రీస్ ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు చేసిన 2015వ రిపోర్టు ప్రకారం టాప్ కరప్టెడ్ కంట్రీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 సోమాలియా. ప్రపంచంలోనే ఈ సోమాలియా దేశం మొట్టమొదటి కరప్టెడ్ కంట్రీగా పిలువబడుతుంది. ఈ దేశం యొక్క పవర్ స్ట్రక్చర్ సమైక్య పార్లమెంటరీ రిపబ్లిక్ నిర్మించే ప్రక్రియలో సిఐఏతో అనుసంధానించబడింది. ఈ భూగ్రహం మీదే సోమాలియా అత్యంత అస్థిరంగా ఉన్న దేశంగా పిలువబడుతుంది. సోమాలియా కేంద్ర ప్రభుత్వంలో కరప్షన్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. ఈ దేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ లో వాస్తవానికి తరతరాలుగా ఆ దేశానికి సంబంధించిన యుద్ధ వీరుల వంశాల కుటుంబాలు చే నిర్వహించబడుతుంది. సోమాలియాలో ఆర్థిక జీవనం కొనసాగించడం చాలా టఫ్ గా ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా మంది ప్రజలు పశువుల పెంపకం లేదా వ్యవసాయం పెంపొందించే జీవన శైలిని ఎన్నుకుంటారు. మరికొంతమంది చేపలు పట్టేవారు. ఈ దేశంలో పాఠశాలలో చదువుకున్న వారి సంఖ్య 29% వరకు మాత్రమే ఉంది. ఈ దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు 55 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల ఆ దేశం ఇతర దేశాల కంటే తక్కువ అంతర్గత కలహాలకు కొంత అవగాహనగా కనిపిస్తుంది. ఈ విషయాలకు మించి సోమాలియా ప్రభుత్వం యొక్క లోపలి కార్యక్రమాలపై మరియు దాని యొక్క ఆర్థిక వ్యవస్థపై సమాచారం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ దేశంలోని గవర్నమెంట్ లో మరియు ఎకనామిక్ సిస్టమ్ లో పనిచేసే అధికారులు కూడా అవినీతికి పాల్పడి ఈ దేశం యొక్క బోర్డర్స్ లో ఏం జరుగుతుందో బయట దేశాలకు అందిస్తారు. నెంబర్ 2 ఆఫ్ఘనిస్తాన్. ఈ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కరప్షన్ కలిగిన దేశంగా పిలువబడుతుంది. అసలు చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంటే ఒక కరప్టెడ్ గవర్నమెంట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తరతరాలుగా టెర్రరిస్ట్ అయిన తాలిబాన్లచే నడిపించబడింది. ఆఫ్ఘనిస్తాన్ కి మరొక నిక్ నేమ్ కూడా ఉంది. దాని పేరే గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్, అంటే సామ్రాజ్య శ్మశానం అని అర్థం. అసలు అధికారమే లేని సంస్థ ఈ దేశం యొక్క అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వ దేశాన్ని వశపరుచుకుంది మరియు స్థానిక గిరిజన నేతలు మరియు యుద్ధ వీరులచే ఈ సిస్టమ్ చెక్కబడింది. దేశం యొక్క మాజీ అధ్యక్షుడైన హమీద్ కర్జై ఘోరమైన అవినీతిపరుడు. ఇటీవలే అతను అమెరికన్ సైనిక దళం నుండి ఇతర సంపదతో డబ్బు సంపాదించాడని వార్తలు బయటపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే హెరాయిన్ ఉత్పత్తిలో అపారమైన మొత్తాన్ని కలిగి ఉంది. ఇది ఈ దేశానికి బ్లాక్ మనీ కింద అనేక లక్కీ సంపదను తెచ్చిపెట్టింది. నెంబర్ 3 సుడాన్. ఈ దేశంలో ఉన్న పవర్ స్ట్రక్చర్ ని ఫెడరల్ రిపబ్లిక్ అని అంటారు. సుదాన్ దేశం ఎప్పుడు జాతి సమూహాల మధ్య దీర్ఘకాలిక ఘర్షణలతో కొట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల ఈ దేశం ఆర్థిక పరంగా క్షీణింపబడింది. దీని ఫలితంగా అనేక మంది పౌరులకు ఇది వినాశకరమైనదిగా ఉంది. దక్షిణ సుడాన్ ఇటీవల దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి విచ్ఛిన్నం చేయబడింది. సిఐఏ ప్రకారం ఈ దేశం జాతీయ కాంగ్రెస్ పార్టీచే పరిపాలించబడుతుంది. 1989లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఎన్సిపి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ వచ్చిన తర్వాత ఆ దేశ సమస్యలను విజయవంతంగా పరిష్కరించలేకపోయింది. సుదీర్ఘమైన అస్థిరత ఫలితంగా 2006లో ఆ దేశం యొక్క జీడిపి దారుణంగా పడిపోయింది. నెంబర్ 4 అంగోలా. ఈ దేశంలో ఉన్న పవర్ స్ట్రక్చర్ రిపబ్లిక్. అంగోలా దేశం ఆఫ్రికా ఖండంలో సదరన్ ఆఫ్రికా రీజన్ లో ఉన్న వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఉండే ఒక చిన్న దేశంగా పిలువబడుతుంది. ఈ దేశం గత కొన్ని సంవత్సరాలుగా అవినీతికి పాల్పడినట్లు అనేక సందర్భాల్లో వెలువడింది. ప్రభుత్వ అధికారుల ద్వారా దోపిడీ మరియు విస్తృతంగా నగదు బదిలీ మరియు అపహరించడం వరకు అనేక రూపాలు ఈ దేశంలో జరిగాయి. అంగోలా దేశం చాలా వరకు చమురు నిల్వలను కలిగి ఉంది. ఇది మంచి విషయమే, కానీ ప్రపంచంలోనే పిల్లల విషయంలో ఇది అత్యంత చెత్త స్థానంలో ఉంది. నెంబర్ 5 వెనిజులా. ఈ దేశం యొక్క పవర్ సిస్టమ్ ఫెడరల్ రిపబ్లిక్ గా పిలువబడుతుంది. 1998లో వెనిజులాకు ఎన్నికైన హుగో చావెజ్ అనేక సమస్యలకు కారణమయ్యాడు మరియు అతని గవర్నమెంట్ లో దేశంలోని గొప్ప చమురు
నిల్వలు జాతీకరణం చేయబడ్డాయి. ఆ దేశంలో ఏ గవర్నమెంట్ పని చేయాలన్నా గానీ అత్యధికంగా లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అప్పటి నుండి ఆ దేశం యొక్క పరిస్థితులు మరింత క్షీణించాయి. ఈ దేశం యొక్క ద్రవ్యం విలువలేనిది మరియు ఈ దేశం ఇప్పటికీ అనేక ఆర్థిక ఇబ్బందులతో కలిగి ఉంది. అందువల్లనే అప్పుడప్పుడు ఈ దేశంలోని సివిలియన్స్ ఎప్పటికప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. చూశారు కదా, ప్రపంచంలోనే అవినీతికి పాల్పడుతున్న కొన్ని కరప్టెడ్ కంట్రీస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.